హుజీరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. బీఎన్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై జెడ్పీ సీఓ ఫిర్యాదు చేశారు. బయటకు వెళుతున్న కలెక్టర్ పమేలా సత్ప్రవతిని ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఇక దాంతో భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 221, 126/2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. You tell me what is protocol. What is protocol will follow. You tell me what. There are no rules in the protocol that you wear proper dress and come. There is no. ACP Garu, you show me in writing. Show me in writing. Ask you to give in writing. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ చందు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరొకసారి క్రిమినల్ కేసు నమోదయ్యింది. మంగళవారం రోజు నిన్న ఏదైతే కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. అయితే డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమావేశానికి హాజరైన ఆ కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నుండి వెళ్తున్న క్రమంలో ఆ కలెక్టర్ ను అడ్డుకోవడం బైఠాయించడం జరిగింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి బైఠాయించి కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించేందుకు కూడా జెడ్పీ సీఈఓ నిన్న సాయంత్రం స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా సమావేశం రసాభాసగా అయితే మరొక జెడ్పీ సభ్యుడితో కూడా పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఒకరికి ఒకరు దుర్భాషాడుతూ కూడా నిన్న రచ్చరచ్చగా అంటే జెడ్పీ సర్వసభ్య సమావేశం అంతా రచ్చరచ్చగా మారింది. దీనికి సంబంధించి అడ్డుకుని బైఠాయించడంతో సమావేశం ముగిసిన తర్వాత ఈ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. అంటే దేశంలోనే ఏదైతే క్రిమినల్ చట్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్పు తీసుకొచ్చిన థ్యాంక్ యూ.